హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి గల్లీలో వినాయకుడిని పెడుతూ ఉంటారు. సో అయితే మన హైదరాబాద్లో ఈ విగ్రహాలు తీసుకోవడానికి మాత్రం కరెక్ట్ ప్లేస్ ఏది అంటే ప్రతి ఒక్కరికి ధూళి పెట్టే ఆప్షన్ అనమాట. సో ఇక్కడ అసలుకి వినాయకుడిని ఎలా తయారు చేస్తారు, సో ఎలాంటి మెటీరియల్ తోటి యూజ్ చేస్తుంటారు, సో అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం ఒక షాప్ దగ్గరికి అయితే రావటం జరిగింది. సో నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇంకా కలర్స్ సో అవన్నీ వేస్తే అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే వినాయకుడు ఒక్కొక్క రూపంలో అంటే ఒక్కొక్క అవతారం అంటుంటారు కదా, సో ఒక్కొక్క అవతారంలో దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సింహం మీద కూర్చున్న వినాయకుడు అట్లానే. సో ఇక్కడ ప్రస్తుతం ఈ షాప్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి. హాయ్. హలో. హాయ్. ఎస్. సో ఇదేంటి మామూలుగా ఏ క్యా భాయ్? ఏ సూర్య భగవాన్ అవతారే. సూర్య భగవాన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సూర్య భగవాన్ రూపంలో మనకి ఇక్కడ వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. సో ఇటు పక్కన చూసుకోవచ్చు మనం గుర్రాల మీద కూర్చున్నట్టుగా. సో कितना टाइम लगेगा भाई ये सब बनाने? ये बनाने के लिए वर्क है ना कि 3 मंथ्स पहले स्टार्ट होता. 3 मंथ्स पहले. हाँ, 3 मंथ्स पहले स्टार्ट होता. कलरिंग है ना कि 1 मंथ पहले कंप्लीट हो जाता. 2 मंथ्स 1 मंथ पहले कलरिंग कंप्लीट हो जाता. इसमें ज्वेलरी आएगा. यस. धोती को कलर होगा अभी 15 फीट से. यस. हाँ, इसका कॉस्ट 1 लाख. इसका फीट कितना होगा भाई? 15 फीट से. 15 फीट. हाँ 15 15 ఫీట్స్ 15 ఉంటుందంటే. సో చూసుకోవచ్చు మనం హైట్ కూడా. సో యాక్చువల్లీ ఇక్కడ వినాయకుడికి 6 ప్యాక్ కనిపిస్తుంది. 6 ప్యాక్స్. ఎస్. ఏంటి భయ రీజన్ ఏంటి అట్లా పెడదామని? మామూలుగా అనుకొని పెట్టారా లేకుంటే? ये गणेश है ना कि मुंबई टाइप है थोड़ा. ओके, मुंबई टाइप. हाँ. ठीक है. ये जो गणेश है ना मुंबई धुलपेट मिक्स टाइप है. ఓకే. हाँ. సో ఇది వచ్చేసి ముంబై ధూల్పేట్ రెండు మిక్స్ టైప్ లాగా ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు. సో ఇదేంటిదన్నా? ये नॉर्मल गणेश है. నార్మల్ मीन्स सामने से चलकर आ रहे गणेश जी. ఓకే. ऊपर पोतराज है, वहाँ पर माता है, ये शेर है. हाँ. సో ఇక్కడ మనకి వినాయకుడు ఇందా నేను తప్పు చెప్పాను అనుకుంటా యాక్చువల్లీ. సో ఇక్కడ పోతురాజు, మాత, అట్లానే సింహం. సో ఇది ఒక దర్శనం యాక్చువల్లీ కదా. సో మామూలుగా వీటి కాస్ట్ ఎలా ఉంటుందన్న? ना ఇది 12 ఫీట్స్ ఇది. 12 feet. 95,000. 95,000. సో చూస్తున్నారుగా, ఇది వచ్చేసి 90,000 అంట. చూడ్డానికి అయితే నిజంగా సో కళాకారులు నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఎంత నిజంగా ఒక దేవుడు దర్శనం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వినాయకుడు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఇది ఫైనల్ రేట్ కాదు, మీరు వచ్చి ఒకేలా బార్గింగ్ చేసుకుంటే దానికి కాస్ట్కి తగ్గిస్తామని కూడా చెప్తున్నారు. చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. సో ఇదేంటన్నా? ఇది సింపుల్ సిట్టింగ్ అన్న. ఓకే, సింపుల్ గా సింపుల్ महाराजा सिटिंग सिंपल सिटिंग 9 फीट सीधी. సో 9 feet. हाँ. ఓకే. इसमें धोती आता, शॉल आता, ज्वेलरी पूरा आता. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్ గా ఇప్పుడు రాజులు కూర్చుంటారు కదా, సో అంతే కదా. हाँ. సో ఆ టైప్ లో సింపుల్ గా ఉంటుందని చెప్పి పెట్టేశారనమాట. సో బ్రదర్ అయితే వీటికి మామూలుగా కలర్స్ ఇవన్నీ ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా. వాటర్ కలర్, Okay. పెయింట్ కలర్ అండ్ థిన్నర్ మిక్సింగ్ కలర్స్. ఓకే. అది కలర్ ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. हाँ. సో చిన్న 2 days होते हैं कलर करने के लिए. ఓకే. ఫిర్ బి ఓకే. సో మామూలుగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే. సో ఇట్లా ఒకటి చేయడానికి మామూలుగా ఎన్ని రోజులు పడుతుందన్న? कितना दिन लगेगा ये सब बनाने? 3 days होता. और एक एक ये बनाने के लिए 15 days होता. 1 पीस बनाने के लिए ऑलरेडी. ये 10 days. 10 days. हाँ. वाह. ये भी 10 days होता पूरा कंप्लीट होने के लिए. ठीक है भाई. యాక్చువల్లీ సబ్కో తోడా డౌట్ హోతే కైసే అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, అసలు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తుంటారని చెప్పి. సో ఒకసారి కనుక్కుందాం. సో భయ్యా इसको ऐसा बनाने मटेरियल कौन सा वाला यूज? पीओपी यूज होता. पीओपी. हाँ. सो पीओपी काता आता. यस. ओके. वही बम्बू और बेस आता. ओके. उसका रहता पूरा. सब उसका ही. हाँ, मिक्सिंग करके बनाते समझो. हाँ. ओके ओके ओके. उसके बाद हाथ लगाते, वहाँ पर लगा रहे देखो. సో ఒకసారి లోన్ కి వెళ్ళా అందరూ हाँ, జాయిన్. ज्वाइन करते हैं इसको. हैंड्स. ఓకే. हॉट సో ఫస్ట్ మనకి వేరేలా అంటే కంప్లీట్ గా అట్లానే అయితే ఒకేసారి ప్రిపేర్ చేయరు. సో డిఫరెంట్ గా ఫస్ట్ బాడీ స్ట్రక్చర్ అంతా చేసిన తర్వాత సో హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఇంకా జ్యువెలరీస్, సో అలాంటివి సెట్ చేస్తాం అన్నట్లుగా చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక సో ఓకే ఇందాక మనం చూసింది ఇక్కడ కూడా
సో ఒక్క డిజైన్ కి సంబంధించింది 2-3 అట్లా చేస్తున్నారు. సో ఎస్ చూడొచ్చు మనం వినాయకుడిని ఎక్కువగా అంటే విగ్రహాన్ని తయారు చేయడానికి సో బొమ్మని యాక్చువల్లీ బొమ్మ అంటారు కదా సో వినాయకుడిని సో ఎక్కువగా ఈ మెటీరియల్ యూజ్ చేస్తారంట. ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఇది యాక్చువల్లీ కోకోపీట్ కదా కొబ్బరి కోకోనట్. సో కొబ్బరి ఉంటుంది కదా మొత్తం ఈ పీస్తోనే సో అందుకే చాలా త్వరగా కరిగిపోతుంది అనుకోవచ్చు. సో అట్లా సో దాన్ని దీంతో మిక్స్ చేసేసి అక్కడ అంటిస్తున్నారు చూసారు కదా. సో చిన్న చిన్నవి ఏమైనా తగిలిన సో చేతులు తర్వాత ఫిక్స్ చేయడానికి కూడా ఇలాంటివి ఎక్కువ పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా మామూలుగా ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ ఉంటుందన్న కిतना दिन से प्रिपरेशन 2 months. 2 months. हाँ. ये सब 2 months से हो गए. 2 months 3 months से बिफोर से स्टार्ट होता समझो. మార్చ్ से స్టార్ట్ అవుతా ఫిబ్రవరి మార్చ్. ఓకే సో ఇక్కడ వీళ్ళ దగ్గర చూసుకుంటే మనకి 5 టైప్స్ వినాయకుడు అయితే దర్శనమిస్తున్నారు. సో కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నిజంగా ఇలాంటి ఆర్టిస్టులు నిజంగా చాలా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే నిజంగానే దేవుడు వచ్చి ప్రత్యక్షంగా మనకి దర్శనం ఇచ్చినట్టుగా క్రియేట్ చేస్తారు నిజంగా ఆర్టిస్టులు. సో అక్కడ చూస్తున్నారు కదా సో ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, పెయింట్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ ఇదిగో ఇట్లా అది వేసి ఇదేంటిదన్నా ఏకే ప్లాస్టర్ పిఓపి. ఓ ఏ ప్లాస్టర్ పిఓపి. సో ఓకే అట్లా దాన్ని క్రియేట్ చేసి ఇట్లా పెట్టేసేసి దాంతో ఫిక్స్ చేస్తారు. रेन सीजन में कैसे रहते हैं भाई फिर? रेनी सीजन में बहुत प्रॉब्लम होता है. क्यों बोल तो गणेश सूखने के लिए 10 डेज होता, 5 to 10 डेज होता. अगर बारिश गिरा बोल तो 15 डेज हो जाता. हाँ ओके. फिर ये फिनिश हुआ बाद जो वो गैप दिख रहा हाँ वो फिलअप करते. फिलअप करके उसके ऊपर और एक लेयर आती, मिट्टी की लेयर आती उसके ऊपर. ओके. हाँ उसके बाद पेपर होता. पेपर होने के बाद कलर चालू होता. ఓకే చెప్తున్నారు అనమాట డైరెక్ట్ గా ఇలా వేయగానే తర్వాత ఫస్ట్ స్మూత్నెస్ రావడానికి ఫస్ట్ పేపరింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్. సో పేపరింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఇచ్చి నెక్స్ట్ కలర్స్ వేస్తుంటారు కదా. నెక్స్ట్ కలర్ అవుతా. ఓకే లాస్ట్ లో కలర్స్ తోటి మనకి దర్శనం ఇస్తాడు అనమాట. సో మీకు కావాలనుకుంటే కింద నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఎస్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా దాని పక్కనే వర్క్ షాప్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా రావటం జరిగింది. సో ఇక్కడ కాస్త స్పెషల్ ఏంటంటే చూసుకోవచ్చు హ్యాండ్ మూమెంట్. సో వినాయకుడి దర్శనం ఏంటండి ఇది ఏ దర్శనంలో ఇస్తున్నారు? ये सिंपल बैठा हुआ है समझो मोटा. సింపుల్ సింపుల్ గా కూర్చునేది. इसका स्पेशल वो तो हैंड मूवमेंट है. సో ఎస్ సో ఇక్కడ నిజంగా ఇది స్పెషల్ అనే చెప్పొచ్చు హ్యాండ్ మూమెంట్. इसका हाइट कितना है भाई? इसका 20 फीट है हाइट. 20 फीट. సో మనం చూసుకోవచ్చు 20 फीट అన్నమాట. సో कितना वैरायटीज है भाई आपके पास? हमारे पास 2 वैरायटी है. 2 वैरायटी. कौन सा वाला? एक ये वाला है, एक ये वाला है बड़े वाला. ओके ये 21 फीट है. 21 फीट. इसमें राम जी बैठे सो है. సో ఓకే పక్కన మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇది కూడా 21 అంట. సో ఇక్కడ ఎవరండి ఇక్కడ ఎవరి? రామ్జీ 21 ఫీట్ అంట. అసలు మామూలుగా లేదు నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి నా అయితే. సో భయ్యా ఏ సబ్ करने कितना ఎన్ని రోజులు పడుతుంది? ये 6-7 महीने लगता. 6-7 मंथ. हाँ 6-7 मंथ लगता. సో 4-5 तो वर्क पूरा साल भर चलते रहता वर्क. डाई का काम वो ये चलता समझो. ओके सो भैया इसको और अभी कलर्स डालना है ना? हाँ कलर डालना. व्हाइट कलर अंदर का कोटिंग डाले उसका. अभी बॉडी कलर वो ये डालना है. సో ये तो कलर ही है. हाँ व्हाइट कलर है इसमें वाइटिंग. సో దీనికి కలర్ కూడా ఇంకా వేయాల్సి ఉంది. కలర్ అయితే ఇంకా వేయలేదు బట్ చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. సో మొత్తం ఎప్పటి నుంచి చేస్తారండి మీరు ఈ ప్రిపరేషన్? जनवरी से चालू रहता पूरा. ఓకే జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు. और दूसरा टाइम में क्या करते हैं? दूसरा टाइम नहीं है इसका मॉडलिंग का काम चलते रहता. डाई का काम चलते रहता. ऐसा खाली नहीं रहते पूरा साल भर यही चलता. दुर्गा माता का काम चलता. సో దుర్గా మాత టైంలో కూడా విగ్రహాలు చేస్తూ ఉంటాం అన్నాం. సో आप कैसे भाई ऐसा फील चूज किया? ये हमारे डैडी के टाइम से करते समझो. సో ఫాదర్ నుంచే వచ్చింది అన్నమాట. डैडी के टाइम से करते हैं. हमारे डैडी बनाते थे छोटे छोटे, हम बड़े बना रहे समझो. సో చూసుకోవచ్చు లోపల కూడా చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ. సో कितना है भाई आपके पास ये सब? 35 पीस है. 35 पीसेस. सो एवरी ईयर कितना सेल करते? कम से कम 50 पीस करते. 50 ये बार कम करे थोड़ा. अभी कम किया. ఓకే 15 पीस कम తక్కువ చేశారంట. సో क्या है भाई सब देखने में అన్ని చూడడానికి చాలా పెద్దవి లాగానే కనిపిస్తుంది. हाँ हाँ बड़ा ही रहता है. मोटा सिंपल बड़ा रहता है. పెద్దవే చేస్తుంటారు ఎక్కువగా. हाँ बड़ा ही चलता है.
हम बड़ा बनाते ज्यादा। బాగా ఓకే పెద్ద చేస్తారంట. వీటి కాస్ట్ ఎలా ఉంటుందన్న మామూలుగా? इसका 180 है, 180, 1,80,000। 1,80,000. ఓకే, इसका 2,20,000, 2,20,000. సో ఇది చూసుకోవచ్చు 1,80,000. 80,000। సో ఇక్కడ వేరే మోడల్ చూసుకోవచ్చు 1,20,000 అంట. నిజంగా ఇందాక మనం చూసిన వాటికంటే ఇది కాస్త తక్కువనే చెప్పుకోవాలి. సో ఇది ఫైనల్ రేట్ అన్నా బార్గింగ్ చేస్తే ఏమన్నా वो తగ్గుతుందా? थोड़ा बहुत कुछ कम कर सकते कस्टमर। బార్గింగ్ చేస్తే కాస్త తగ్గుతుందని అంటున్నారు. సో ఆల్మోస్ట్ కలర్స్ వేస్తే అయిపోతుంది కదా? हाँ, कलर अब हो जाता है, 3-4 दिन में हो जाता है कलर। ఓకే ఓకే. సో ఒకవేళ దీనికి సంబంధించినవి కూడా మీకు ఒకవేళ నచ్చితే వీడియోస్ లో కనిపిస్తే మాత్రం కింద నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వినాయక చవితి హడావుడి కనిపిస్తుందనే చెప్పాలి. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అప్పుడే యూత్ అంతా కొనడానికి చాలా మంది అయితే ఇందాక నుంచి వస్తూ ఉన్నారు, మన కళ్ళ ముందే చూస్తున్నాము. సో ఒకసారి మాట్లాడి చూద్దాం ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటి అని. సో నమస్తే అండి. నమస్తే అండి. సో ఎస్, ఎవ్రీ ఇయర్ పెడుతుంటారా మామూలుగా విగ్రహాన్ని? మేము ఆల్మోస్ట్ 17 ఇయర్స్ 17 ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నాము. మేము ముషిరాబాద్ నుంచి వచ్చాము. సో ఇప్పుడు ఇంకా చూస్తున్నాము ఓకే, ఏది తీసుకోవాలని. ప్రాబ్లీ 2-3 చూసాము. విల్ ఫైనలైజ్. గ్యాంగ్ కి మీరేనా పెద్ద? పెద్దనేం లేదు పెద్దనేం లేదు. దా గ్యాంగ్ కి మొత్తం మీరే లీడర్ లాగా కనిపిస్తున్నారు. అందరం కలిసిమెలిసి చేసుకుంటాం అంతే. ఎలా ఉంటుందన్న ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ విగ్రహం కోసం చూస్తూ ఉంటారు. సో ఈసారి మరి దేనికోసం చూస్తున్నారు? అంటే ఇంకా మాకు మైండ్లో ఏం లేదు కానీ బట్ వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ యూనిక్. అది యూనిక్ పీస్ సిటీలో లేకుండా అలాంటిది ఒకటి మనం వన్ ఆఫ్ ద కైండ్ పెట్టాలనే మా మోటో. చెప్పండి భయ్య, ఎట్లా అనిపిస్తుంది మామూలుగా? ఏంటి ఎలా కలెక్ట్ చేస్తారు మనీ అంతా? మేము కలెక్షన్ ఏం లేదన్నా, మా టీమ్ మెంబర్సే మేము వేసుకుంటాము. ఓకే, మీరే మేమే వేసుకొని గల్లీ గ్యాంగ్సా లేకుంటే హౌస్? గల్లీదే గణేశుడు. మా గల్లీలో పట్టకపోయినా కానీ మేము సెట్ చేసి పెడతాం అనమాట. ఎవ్రీ ఇయర్ చాలా కష్టపడతాం గణేశుని గురించి. ఒక 2-3 months నుంచి బిఫోరే మేము ఇది చేస్తాం. ఎలా అనిపిస్తుంది మరి? ఇక్కడ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి పీసులు, కానీ రేట్ ఈసారి చాలా ఎక్కువ చెప్తున్నారు. ఓకే, కాస్ట్లు ఎలా ఉన్నాయి? కాస్ట్ ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసి ఈ ఇయర్ కొంచెం డబుల్ ద ప్రైస్ ఉన్నాయి. బట్ స్టిల్ లిమిటెడ్ ఉన్నాయి. అంటే పెద్ద వినాయకులు లేవు, ఎక్కువ చాలా తక్కువ చేశారు. దానివల్లనే మేబీ ఉండొచ్చు. ప్రాబ్లీ ఇంకా టైం ఉంది కదా, ప్రాబ్లీ మేబీ వాళ్ళు డిస్కస్ చేసి ఇంకా చేస్తారో ఏమో మనకు తెలియదు కానీ బట్ మేము ఇప్పుడు వచ్చాము. ప్రాబ్లీ వి మే ఫైనలైజ్ అనుకో, ఏదో ఒకటి మేము చూసి ఫైనలైజ్ చేద్దామని వచ్చాము ఇవాళ. సో ఎస్, ఈసారి గణేష్ని పండగ ఎలా ఉండబోతుంది అని ఏం చెప్తారు అందరికి? ఫెస్టివల్ శ్రీ జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో జ్యువెలరీ అదంతా చూడండి, ఇక్కడ కొంచెం యూనిక్గా ఉన్నాయి అనమాట. సో భయ్యా ఏంటి, ఎంత అయింది ఇది? 1 lakh. ఓకే, ఎవ్రీ ఇయర్ పెడుతుంటారా? గ్యాంగ్, ఫ్రెండ్స్ గ్యాంగ్. మా ఫాదర్స్ నుంచి స్టార్ట్ అయింది అది. ఓకే, ఫ్యామిలీ 1993 నుంచి స్టార్ట్ అయింది అది. మా ఫాదర్స్ స్టార్ట్ చేసి అది కంటిన్యూ అవుతుంది అలా. ఓకే, సో ఎంతమంది మీ గ్యాంగ్? 40 మెంబర్స్ దాకా వెళ్తారు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం. ఓకే, మొత్తం 40 వరకు. సో ఏంటి, ఒక గ్యాంగ్ ఒక పేరు ఉంటుంది కదా, మామూలుగా మనీ ఇదంతా ఎలా కలెక్ట్ చేస్తారన్న? కలెక్షన్ చిన్న ఏముండదు, మొత్తం మాది బడ్జెట్ మేమే వేసుకుంటాం. అది వచ్చేసి ఫ్రెండ్స్ విత్ అసోసియేషన్ 1993లో స్టార్ట్ అయింది. 1993లో స్టార్ట్ అయింది. ఇప్పుడు వారసత్వం కంటిన్యూ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ తెద్దామని అనుకుంటారు కదా, సో ఏంటి మరి ఈసారి స్పెషల్ ఎలా ఉంటుంది? అంటే ఆ ఫేసింగ్ అట్రాక్షన్ మొత్తం జ్యువెలరీ వర్క్ అంతా దాన్ని చూసి మేము తీసుకోవాలి. సో జ్యువెలరీకి అట్రాక్ట్ అయ్యారన్నమాట. ఎన్ని చూసారన్న దీనికి ముందు? ఎన్ని విగ్రహాలు చూసారు? 4-5 చూసుకోండి. ఓకే, లాస్ట్కి ఫైనల్. ఓకే, లాస్ట్కి ఇది ఫైనల్ అయిపోయింది. ఇప్పుడే తీసుకెళ్ళిపోతారు? యాక్చువల్లీ ఇంకా టైం ఉన్నట్టుంది కదా. ఇంకా లేట్ చేస్తే ఇక దొరకవు. సో ముందే బుకింగ్ చూసారు, ఇంకా 1 month ఉంటే 1 monthకి ముందే బుకింగ్స్ అయిపోతున్నాయి అనమాట. సో ఏం చెప్తారు యాక్చువల్లీ వినాయక చవితికి ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి అంటే ఏముండదు, మా ప్రతిసారి స్పెషలే అలానే కంటిన్యూ అవుతుంది. మా దగ్గర రెగ్యులర్ అంటే మీలానే 10 days మా దగ్గర అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి. సో ఓకే, అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తుంది. రెగ్యులర్ 10 days జరుగుతుంటాయి. అలాగే పిల్లల కోసం చిన్న పిల్లల కోసం గేమ్స్ అవి కూడా కంటిన్యూ ఉంటాయి. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్ కి.
సో ఎస్, సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి చాలా రకాల్లో కనిపిస్తున్నారు, వినాయకుడు దర్శనమిస్తున్నారు. సో ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం, అడిగి చూద్దాం. సో నమస్తే అండి. సో ఏంటన్నా కిత్నా దిన్సే మామూలుగా ఎన్ని రోజుల నుంచి ఇట్లా మీ ప్రిపరేషన్ ఇదంతా ఉంటుంది? మీది కూడా 3 మంత్సేనా? हाँ यार ना पूरा साल भर वर्क करता हूँ ये, ఓకే, పూరా సాల్. సో ఇయర్ మొత్తం చేస్తుంటారంట. पूरा साल वर्क करता हूँ। ఓకే, ఏంటన్నా మామూలుగా ఇది ఎంత ఫీట్? ये 15 फीट है ना। 15 మీట్. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 15 మీట్. సో इसमें क्या है डिफरेंट, क्या है भाई? देखने में थोड़ा इधर शिवा है. हाँ ये कैसा है भैया, ये अपने हिंदू शास्त्र में 33 करोड़ देवी देवता बोल के यस. अपने गौ माता के उसमें है। तो अपन गौ माता को देख के गणपति के उसमें 33 करोड़ देवी देवता लगा के गणपति बनाए। ओके. हाँ पूरा 33 करोड़ नहीं लगा इसके अंदर, थोड़ा समझे नाम दिया गणपति को 33 करोड़ देवी देवता। ओके. हाँ तो वो कॉन्फिडेंस है इसके अंदर। तो गणेश जी के जिस्म के अंदर से सब मूर्तियां निकल रही है, ఓకే. जैसा गौ माता के अंदर से जो फोटो में दिखता है ना, वैसा गणपति के अंदर से निकला है। ఎస్. సో ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకి అక్కడక్కడ, సో మన హిందూ సంప్రదాయాల్లో కావచ్చు, మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క దేవుల గురించి ఇక్కడ పైన అంటే పైన పెట్టడం జరిగిందని అయితే చెప్తున్నారు. ఈ విగ్రహంలో ఇదంటే స్పెషల్. ఇసుక కాస్ట్ కిత్నా హై భాయ్? कास्ट तो रहता है ना, बार्किंग के ऊपर चलता है। బార్గింగ్. సో బార్గింగ్ ని బట్టి ఉంటుందంట. ఫైనల్గా ఇది ఎంత అని చెప్పలేము అంటున్నారు. సో ఇంకా మనం ముందు చూసుకోవచ్చు. ఏ క్యా భాయ్ నార్మల్? ये राजा टाइप का गणपति है, ये सूर्य भगवान है। సూర్య భగవాన్. हाँ ఓకే. सूर्य भगवान है पीछे, पास में सूर्य भगवान है। सूर्य भगवान को ही लेके गणपति बना इस वजह। ఓకే. हाँ, సో ఇక్కడ మనం సూర్యదేవ్. ఓకే, సూర్య భగవాన్ రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తున్నారు, చూసుకోవచ్చు. ఏ కిత్నా ఫీట్ బాయ్? ये भी 15 फीट है। 15 ఫీట్. हाँ, रेट कैसा रहता है भैया? अब चलता है, अब तो ये 150 का है, ఆహా. ऐसा पार्किंग में चलता है, थोड़ा बहुत इधर उधर करके जैसा सेल होते का वैसा काम ओके. टिकट के ऊपर रहता है। ठीक है, कैसा है भाई सेल्स, कैसा है? Sale अच्छा है भैया। ఎవ్రీ ఇయర్ కిత్నా ఎన్ని బొమ్మల్ని మామూలుగా సేల్ చేస్తుంటారు? अब मैं तो 150 बनाता हूँ। 150 बनाते. ठीक है. हम हर साल उतने ही बनाते हैं हम, ज्यादा बढ़ के नहीं बनाते, ज्यादा कम नहीं बनाते। ఓకే, ఠీక్ హై భాయ్. तो ఒకవేళ బారిష్ వర్షం పడితే కష్టంగా ఉంటుంది కదా? अभी तो वर्षम तो पड़ रहा है बराबर, वर्षम नहीं है ये साल। ఓకే. हाँ अब बाद में देखेंगे अभी क्या है। సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదేం అవతారం అండి? నాకు తెలిసి ఇది హనుమంతుడు. हनुमंत नहीं आए हैं, హనుమంతునే. वो है कार्तिक भगवान, हाँ गणेश भगवान के बड़े ओके। भाई। हाँ, ये क्या हाँ। है, मोर का कॉन्सेप्ट है, ये मोर है। हाँ. मोर के ऊपर बैठे हुए गणेश भगवान राजा टाइप में, हम्म. एक हाथ में गदा पकड़ के। यस. हाँ ये कॉन्सेप्ट है, एक राजा महल में बैठता है ना, वो ऐसे नहीं है। ओके. सो फीट कितने हैं भाई ये? ये भी 15 फीट रहेगा। 15 मेरे ख्याल से 15 से चालू होता है ना, 15 14 से चालू होता है। 15 13. आपके पास कितना है सब? मेरे ख्याल 9 मॉडल्स है ये सर। 9 मॉडल्स. हाँ 9 मॉडल्स ओके. मेरे पे 9 So- मॉडल्स है। ఠీక్ హై. సో చూస్తున్నారు కదా, సో బార్గింగ్ ఇవైతే మనకి రేట్లు అయితే సో ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటాయి, చెప్పలేమని అంటున్నారు. సో చూసుకోవచ్చు, కింద అయితే మీకు అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది షాప్ నేమ్తో సహా. సో కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో అక్కడ కావచ్చు. సో ఇక్కడ మొత్తం 9 మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అదేంటి భయ్, అది ఓబీ Same है, సూర్య భగవాన్. సో ఇది చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో, చూస్తున్నారు కదా. సో ఎంత అన్న కిतना है भाई? ఏ ఫీట్ కిतना है? ये 23 फीट का है ये। 23 ఫీట్. 23 ఓకే. फीट का है। ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది? ఆర్డర్ అయింది ఆల్రెడీ? ये अपने तेलंगाना में है, आंध्रा में है और बेंगलुरु में है, ऐसा पूरा स्टेट में, हर स्टेट में है। गुजरात ओके। में गया। ओके. फिर भी इधर ही जा रही. हाँ ये तो देना ही पड़ेगा ना। हाँ. हाँ ये तो हाइट कितने 23 है. हाँ, 23 देखने में बहुत बड़ा है क्या भाई? ये बहुत बड़ा ही गणपति है ये। और ये कलर सब डालने कितने टाइम लगता है? अभी 5 डेज लगे। ओके ठीक है. ये तो देखने में थोड़ा 3 है ना, ये क्या है डिफरेंट? ये क्या है बोल तो, जो सागर मंथन जो जब हुआ था ना, हाँ. जब सागर मंथन जब हुआ था, हाँ. उसके अंदर से इरावत हाथी निकला था। ओके. हाँ उसका पूरा अपने गने इसका जो बनाएंगे ना अपन, वो जो चीज बनाते हैं ना उसके बारे में मालूम रख के बनाते हैं। इरावत हाथी निकला था, इरावत हाथी को देख के ये गणपति बनाए हम लोग। आए ठीक है. तो इसकी हिस्ट्री है इसके अंदर। हाँ. इसमें क्या है, शंकर भगवान, गंगा माता निकले, जैसा हाथी निकला, घोड़ा निकला, हर चीज जो निकले सो चीजें हैं इसके अंदर। Yes. अब ये लक्ष्मी माता हाँ. इधर आएंगे कान के अंदर, Okay. और विष्णु भगवान भी आएंगे इधर। సో ఇక్కడ చెప్తున్నారు అనమాట, నిజంగా ఇక్కడ వినాయకుడికి ఇలా 3 ఇలా పెట్టడానికి చాలా రీజన్ ఉందని అయితే చెప్తున్నారు. అంతేకాదు ఈ రెండిటికి మధ్యలో పైన విష్ణు భగవానుడు అలానే लक्ष्मी माता లక్ష్మీ మాత గారు కూడా ఇక్కడ సెట్ చేయటం అంటే జరుగుతుంది అంటున్నారు. సో ఆర్ ఉదర్ బి और एक है ना वो भाई जगन्नाथ, ये जगन्नाथ. ये अपने दत्ता महाराज, हाँ हाँ. दत्त गुरु,
దత్తా గురు ఓకే టీకే బాయ్ టీకే థ్యాంక్ యూ సో మచ్ మామూలుగా చూడ్డానికి వచ్చారా చూడడానికి వచ్చిన బ్రో సో ఎవ్రీ ఇయర్ పెడుతుంటారా మాస్క్ లేదన్నా ఓకే మామూలుగా ఎట్లా చేస్తుంటారు సెలబ్రేషన్స్ మరి ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఈసారి మాది వచ్చి 25th సెలబ్రేషన్ అన్న ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తాం ఓకే ఇంకా వస్తూనే ఉంటాం, ఒక 5-10 టైమ్స్ వస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఓకే సో చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మరి ఈసారి ఏమన్నా కొత్త మోడల్ కొత్తగా ఎవ్రీ ఇయర్ కొత్తగా ట్రై చేస్తుంటారు కదా ఈసారి ఏంటి మరి ఈసారి కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నాం అన్న, అందుకే చూస్తున్నాం. 5-10 టైమ్స్ వచ్చి చూసుకొని వెళ్తాం. 5 times వస్తారన్నమాట 3 times 5 థర్డ్ టైం మేము రావడం ఆల్రెడీ అవునా ఈ ఇయర్ లోనే థర్డ్ ఈ ఇయర్ లోనే థర్డ్ టైం. సో ఎవ్రీ ఇయర్ అంటే ఎంత కాస్ట్ పెడుతుంటారన్న మామూలుగా యాక్చువల్లీ 50,000 వరకు అవుతుంది. సో ఈ ఇయర్ ఏ బొమ్మ చూసినా మాక్సిమం 80-85 వరకు చెప్తున్నారు. ఓకే సో ఇంకా మనం బార్గెన్ చేసే ప్రైస్ని బట్టి ఉంటుంది. సో ఎట్లా ఉంటుందన్న ఎవ్రీ ఇయర్ నిజంగా వినాయక చవితి అంటేనే ఒక ఇండియా మొత్తం ఒక పెద్ద ఫెస్టివల్గా సో అంతా దగ్గరుండి జరుపుకుంటారు ఆ ఫెస్టివల్ని. సో ఎలా అనిపిస్తున్నాయి బొమ్మలు ఇవన్నీ ఆల్మోస్ట్ దగ్గరకు మోడల్స్ దిగినాయి చాలా వరకు. సో ఎక్కడ చూసినా మ్యాక్సిమం న్యూ మోడల్సే ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ అవుతే మనకు అర్థమవుతుంది ఎట్లా అయిందని. ఓకే సో ఫినిషింగ్ గురించి అని వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఇంకో 3 times రావాల్సి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఫైనలైజ్ చేసుకొని ఏదైనా బుకింగ్ చేసుకుంటాం. ఏంటన్నా అయితే మీ గణేష్ని ప్రిపేర్ చేయడానికి మామూలుగా గల్లీ గ్యాంగ్సా లేకపోతే ఫ్యామిలీసా సో ఎట్లా ఫ్రెండ్సా? లేదు ఫ్యామిలీస్ ఉంటాం. చిన్న ఉన్నప్పటి నుంచి పెడతాం. నాకు ఇది 25th ఇయర్ మాది. 20-50 years నుంచి పెడుతున్నారా? సో ఈసారి కొంచెం గ్రాండ్గా చేద్దాం అది ఇదని ఫిక్స్ అవుతున్నాం. సో అంటే ఎంత బడ్జెట్ ఎంత? గణేషుని కంటూరా గణేషుని 60-70 వరకు అనుకుంటున్నాం అన్న, ఓన్లీ గణేషుని వరకు. ఇంకా మిగతా బడ్జెట్ మొత్తం ఊరేగింపుకి అన్నిటికీ ఆగమని కూడా ప్లాన్ చేద్దామని. మొత్తం అయితే యూత్ మనీ కూడా గ్యాదర్ చేసుకుంటారు ఇయర్కి ఒక్కసారి వస్తుంది కాబట్టి. సో ఏం చెప్తారు గణేష్ లవర్స్కి అంటే ఐ మీన్ భక్తులందరికీ ఇంకా కొద్ది రోజులు అయితే రాబోతుంది. సో ఏం చెప్తారు? మోస్ట్ అవైటెడ్ టైం ఇది. లైక్ ఇయర్ మొత్తం వెయిట్ చేసేది దీని గురించే. సో చూడాలి ఈ ఇయర్ ఎలా అవుతుంది ఏంటని. లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచిగా అయింది, ఇంకా చూడాలి. ఈసారి మరి ఎలా ఉండబోతుంది భయ్య హడావుడి? ఈసారి నాకు తెలిసినంత వరకు అయితే చాలా న్యూ మోడల్స్ దిగినాయి కాబట్టి ఈసారి చాలా మంచిగా అవుతుందని అనుకుంటున్నాం. ఏం జరిగినా అంతా ఇక దేవుని మీద వదలాలి కాబట్టి జై బోలో గణేష్ మహారాజ్కి అంతే. ఇంకొకసారి జై బోలో గణేష్ మహారాజ్కి, దానికి మించి ఏం చేయలేము.